హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే మన క్రాసింగ్ పాత్ గేమ్లో నబీల్ చేసింది కరెక్టా తప్ప? నాకైతే 100% ఏమనిపించిందో వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే ముందుగా నబీల్కి అయితే కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మన ఓటర్ పిల్ అయితే గెలిచి ఓటర్ పిల్ ఇచ్చాడు. ఆ ఓటర్ పిల్ ఇవ్వడం కూడా తన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే ఎక్కడైతే స్టార్ట్ చేశాడు, ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఇదంతా చెప్పాడు అనమాట. సో అయితే అక్కడ వరకు అయితే గుడ్ అనిపించింది. సో ఇంక మనం ఇంకా చెప్పుకోవాల్సిన మ్యాటర్ మన వాళ్ళు హౌస్ మేట్స్ అయితే ఫుడ్ కోసం అయితే తహతలాడిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఫుడ్ సరిగా ఉండదు కదా, వీళ్ళు చేసుకుంటారు ఏమో, అందుకని ఫుడ్ కోసం అయితే కకృతి పడుతున్నారు. ఎందుకంటే మన ఓల్డ్ చెఫ్ ఆయన పేరు సంజయ్ ఓల్డ్ చెఫ్ మన బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి అయితే మన హౌస్ మేట్స్ కోసం స్పెషల్గా చేసి పెడతాడు. సో అది కూడా గుడ్ అనిపించింది. కానీ ఈ విఐపీస్ అంటే ఈ గెస్ట్ ఎందుకు బిగ్ బాస్ హౌస్కి తీసుకురావడం, ఏమైనా కంటెంట్ లేకుండా అయిందా అనేది అయితే మనం చూడాలి. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అయితే క్రాసింగ్ పాత్, మెయిన్గా మనం ఒక గేమ్ గురించి మాట్లాడుకోవాలి, అదే క్రాసింగ్ పాత్. సో క్రాసింగ్ పాత్ర అయితే అందరు హౌస్ మేట్స్ వెళ్తారు. అక్కడ ఏదైనా అంటే మన థాడ్లు అయితే ఎంత గజిబిజి గందరగోళంగా చేసి పెట్టేస్తారు. క్రాసింగ్ పాత్ అంటే అదంతా మొత్తం ఇప్పుకొని ఆ తాడు స్ట్రైట్ ఉండదు కదా, అది తీసుకొచ్చి అక్కడ ఒక పోల్ దాకా ఉంటుంది, ఆ పోల్కి చుట్టాలి. సో ఇక్కడ ఇది క్లియర్గా చూపిస్తున్నాడు. ఆ రూల్ బుక్ దగ్గర కూడా ఆ క్రాసింగ్ పాత్ అది సింబల్ ఉంది కదా, మొమెంటో లాగా. సో ఆ మొమెంటో లాంటిది అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత దానికి ఏంది చుట్టడం, నీట్గా చుట్టినట్టు పెట్టాడు అనమాట. సో ఇప్పుడు మనం గేమ్ మాట్లాడుకుంటాం. గేమ్లో ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. సో దానికైతే ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేయాలి. కానీ ఇక్కడ నబీలు ముందుగా మొత్తం చిక్కు తీసుకురావడం అయితే గ్రేట్ థింగ్. కానీ అక్కడ తీసుకొచ్చి మళ్ళీ బయటకు వచ్చి మొత్తం మళ్ళీ సెట్ చేసుకోవాలి. అది సెట్ చేశాడా? సెట్ చేసుకోవాలి. దాన్ని ఎట్లా పడితే అట్లా చుట్టేశాడు. సో ఇక్కడ నువ్వు కష్టపడి తీసుకొచ్చి ఏం ఉపయోగం? సో దానికి మళ్ళీ డిఫెన్స్ ఎవరితో? ఫస్ట్ గౌతమ్ చెప్తాడు, అదే అట్లా కాదు, మొత్తం చిక్కు తీసేసి చుట్టాలా అని చెప్పి. సో చిక్కు తీసి చుట్టూనంటే నువ్వేదా వినరు. అక్కడ గౌతమ్ సూపర్ అనిపించాడు, ఎందుకంటే గౌతమ్ చెప్పాల్సిన పాయింట్ని క్లియర్గా చెప్పాడు. సో నైస్ గౌతమ్ అక్కడ చెప్పిన పాయింట్ నైస్. అలాగే ప్రేరణ కూడా చెప్పిన, ఎవరు చెప్పినా ఇట్లా నబీల్. సో ఇలానే బిగ్ బాస్ అది మాట్లాడేటప్పుడు ఆ మూమెంట్లోని అది ఆ పోల్ని ఆ చుట్టూ చూపిస్తూ ఉన్నాడు. అంటే బిగ్ బాస్ ఆడియన్స్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఒరే చుట్టడం అంటే అక్కడ కాదు నాయన, నా గట్టిగా తప్ప చుట్టేస్తాడు అని చెప్పి ఎవరు చెప్పినా ఏం లేదన్నమాట. మొత్తానికి నబీల్ అయితే మన అనుకున్న పాయింట్లో ఎవరు ఫస్ట్, ఎవరిది జెన్యూన్ అంటే ఖచ్చితంగా మనం ప్రేరణని, అలాగే మన గౌతమ్ వీళ్ళు జెన్యూన్గా కరెక్ట్గా చుట్టారనమాట. సో ఇక్కడ లాస్ట్ ఎవరు ఫస్ట్ వచ్చి అఫ్కోర్స్ బిగ్ బాసే అనౌన్స్ చేస్తాడు. ఫస్ట్ వచ్చి బాగా చుట్టింది ఎవరు అని చెప్పంటే ఫస్ట్ వీళ్ళు వచ్చి నబీల్ పేరు చెప్తారనమాట. నబీల్ పేరు చెప్పినప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేసి హౌస్ మేట్స్ మళ్ళీ డిస్కస్ చేసి ఎవరు అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ ప్రేరణ క్లియర్గా విన్నారు. సో అలాంటప్పుడు మన నబీలు నోరు పారేసుకోవడం, తర్వాత మ్యూటేట్ చేశారనడం అంటే ఏంటి? అది మీ ఇద్దరు రేపో ఇంతేనా? ప్రేరణకి నబీల్కి మంచి రేపో ఉంది. సో ఆ రేపో ఇప్పుడు నబీల్ ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్? నాకైతే ఈ ఎపిసోడ్లో నబీల్ ఏంటి ఇంత యారగెంట్ బిహేవియర్ అనిపించింది. అంటే ప్రతి ఒక్కరిని నిద్రపడతాను. అది ఎంతమంది చెప్తున్నా కానీ అది అట్ట కాదు అన్నా కానీ, సో ఇలానే నాకు నచ్చింది, బిగ్ బాస్ నచ్చటం లేదు అంటే పిన్ టు పిన్ అంటే అర్థం కూడా ఓల్చి పెట్టట్టు చెప్పాలన్నా కొన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇలా ప్రతి ఒక్కరిని అంటే అందరినీ తప్పుదారి పెట్టించాడు అనమాట. గౌతమ్ చెప్తానే ఉన్నాడు ఫస్ట్ నుంచి చెప్పాడు. ఆయన ఇలా ప్రేరణ లాస్ట్ చెప్తూ ప్రేరణ గొడవ బాగున్నాడు. సో హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ రూల్ నువ్వు కూడా యాక్సెప్ట్ చేయాలి.
అప్పుడే కదా బయట బిగ్ బాస్ ఆడియన్స్కి నువ్వు అంటే ఏదో తెలిసేది. అంతేగాని నీ దారి నీదే, నా దారి నాదే, నేను కూడా సోలో గేమ్ ఆడాలి, సోలో గేమ్ ఆడుతున్నా అంటే ఇట్టే ఉంటుంది అది. సో ఇక్కడ 100%, 200% నబీల్ ఈజ్ ది లాస్ట్ పర్సన్. అలాగే ఇక్కడ ఇంకొక థింగ్ ఉంది. సో నబీల్ లాస్ట్ పర్సన్ అంటే సరిగా పెట్టలేదు, చుట్టలేదు, అదొకటే. సో అది పక్కన పెట్టండి. మన నబీల్ కంటే లాస్ట్ ఇంకొకరు ఉన్నారు, నిఖిల్ తీసుకొచ్చాడు. ఒకదాని కాకుండా ఇంకో దాన్ని చుట్టాడు, అంటే 2-3 సార్లు ఏమో బెల్లగొట్టాడు. సో అలాంటప్పుడు నిఖిల్ని ఎలా కన్సిడర్ చేస్తుంది? ఇప్పుడు లాస్ట్లో అవినాష్ అంత కష్టపడి వచ్చి, అవినాష్ పాయింట్ కరెక్ట్, అంత కష్టపడి మొత్తం తీసుకొని వచ్చి సక్రంగా చుట్టే అతనికి లాస్ట్ ఇచ్చాడు అనమాట. సో ఇది అన్యాక్సెప్టబుల్ అంతే. బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ కలిసి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం కంప్లీట్లీ నాట్ యాక్సెప్టబుల్. అందరు హౌస్ మేట్స్కి నెగిటివే ఈ పాయింట్ మీద. ఒక అవినాష్ మాత్రం పాజిటివ్ ఉంటుంది. సో నేనైతే నా ఉద్దేశం ఇది. ఇంకా మధ్యలో ఇంకొక పాయింట్ జరగదబ్బా, మన రోహిణి ఎందుకు ఇలా బిహేవ్ చేయాలని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఒకసారి చీఫ్ అయితే మళ్ళీ అవ్వకూడదా? సో ఒకసారి ఓటమికి వెళ్తే మళ్ళీ వెళ్ళకూడదా రూల్ ఉందా? ఒకవేళ గెలుస్తుంది, గెలిస్తే అది మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఎవరికి ఇస్తామని చెప్పి బిగ్ బాస్ అడగడా? అంటే నువ్వే గెలుచుకున్నా అంటే ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంది? అంటే నువ్వు ఆడొద్దు అని చెప్పడం. అక్కడ చూస్తే అవినాష్ని అక్కడ టికెట్ టు ఫినాలేలో అవినాష్ని చూస్తే అట్లాంటివి, ఇక్కడ చూస్తే ప్రకటన చూస్తే ఇట్లాంటివి. సో నీకంటూ నువ్వు గెలుచుకొని చేసుకోవాలని లేదా? సో ఇక్కడ కూడా నాకు రోహిణి పాయింట్ తప్పు అనిపించింది. సో ఇక్కడ బిగ్ బాసే ఒకసారి ఇన్ఫినిటీ రూమ్కి వెళ్ళి ఓటర్కి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ 99.9999% ఇవ్వడు. అది వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు. సో నువ్వే ఏదో బిగ్ బాస్ రియాక్షన్ ముందుగానే గెస్ట్ చేసి చెప్పినట్టుగా ఉంది. ఇది కంప్లీట్లీ నాకైతే నచ్చలేదు. ఒకసారి గెలిస్తే కాదు, ఇక్కడ గేమ్స్ గెలవాలి, గేమ్స్లో నువ్వు ఆడాలి. అంతేగాని నువ్వు ఒకసారి ఓటర్కి వెళ్ళావు, నేను ఆడను అని పక్కన ఉంచినే కాదు. ఇక్కడ ప్రేరణని అభినందించాడు నిజంగా, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అసలు ఓటర్కి వెళ్ళాను అనేది ఒక చిన్నది కూడా మైండ్లో లేకుండా సూపర్గా పెర్ఫార్మ్ చేసింది క్రాసింగ్ పాత్ గేమ్. సూపర్ అది. సో ఇక్కడ రోహిణి పాయింట్ తప్పు. ఆడ క్రాసింగ్ పాత్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ డెసిషనే తప్పు. అవినాష్ని లాస్ట్ పెట్టడం, ఆ సెకండ్ గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడం 110% రాంగ్ అని నాకైతే అనిపించింది. సో ఇక్కడ నబీల్ వర్సెస్ హౌస్ మేట్స్ అంటే ఏం చెప్పాలి, అంతే కదా. ఇక్కడ నబీల్ అయితే కంప్లీట్లీ నాకైతే నచ్చలేదు ఈరోజు అయితే. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ అదే ప్రేరణ ఇప్పుడు లాస్ట్లో ప్రేరణ అని చెప్పన్నప్పుడు డెసిషన్ ప్రేరణ వచ్చి అవినాష్ని ఎంచుకుంటుంది. సో ఇక్కడ కూడా ప్రేరణ అక్కడ ఆడిన విధానం కానీ అక్కడ డిఫెండ్ చేసిన విధానం కానీ సూపర్ అనిపించింది. కానీ ఎప్పుడైతే డెసిషన్ ఎవరు లాస్ట్ అని చెప్పినప్పుడు 2 పేర్స్ అదే నిఖిల్ అవినాష్ కంప్లీట్లీ అక్కడ నిఖిలే కదా. సో దానికి ఎందుకు ఆలోచించడం, దానికి ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం? ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావా? సో ఇది కూడా ఈ ఒక్క పాయింట్ దగ్గర ప్రేరణ కొంచెం బ్యాడ్ అనిపించింది. హౌస్ మేట్స్ వాళ్ళు చెప్తారు. సో ఫైనల్లీ నీకు అనిపించింది నువ్వు చేయాలి, నువ్వు వెళ్ళే కరెక్ట్. సో నువ్వెందుకు వేరే వాళ్ళ చెప్పే దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం? సో ప్రేరణ అయితే నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా తన గేమ్ తన ఆడితే మాత్రం టాప్ 3 కన్ఫామ్. అది టాప్ 3 అంటే టాప్ 2లో కూడా వెళ్ళిపోవచ్చు. సో అది కన్ఫామ్. సో ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం బ్యాడ్ అవుతుంది. ఈరోజు కొంచెం బ్యాడ్ అయింది, ఒక పక్క గుడ్ అయింది హాఫ్ ఎపిసోడ్, ఇంకొక హాఫ్ ఎపిసోడ్లో బ్యాడ్ అయింది. సో ఏం ఉపయోగం అలా అన్నమాట. ఇక్కడ పాపం అవినాష్ నెత్తిలో కొట్టుకుంటాడు. ఏంది ఇది, నేను అంత కష్టపడి చిక్కు తీసుకొచ్చి అది చుట్టడం కూడా తప్ప, లేట్ చేశానా, స్లోగా వచ్చి అంత చిక్కు తీసుకొని చుట్టడం తప్పంటే నేనేం చేయలేనని చెప్పని అవినాష్ అయితే పాపం బాధపడ్డాడు. సో ఆ బాధపడడం వల్ల అర్థం ఉంది. ఇంకా దాని తర్వాత అయితే అవినాష్ అయితే ఎలిమినేట్ చేస్తారు. మిగతా హౌస్ మేట్స్ ఉంటారు కదా 6 మెంబర్స్కి ఇంకో గేమ్ ఏంటంటే ట్యూబ్ బాల్. అంటే ఒక సర్కిల్ ఉంటుంది, సర్కిల్లో
మన మనవడు ఉంటారు కదా వాళ్ళకి తోసేది ఇస్తారనమాట మన బిగ్ బాస్. తోసుకోవడం మీ ఇష్టం అని. ఆ తోసుకోవడంలో అంటే ఇక్కడ కూడా సోలో గేమ్ అంటే పనికిరాదు, గ్రూప్ గేమే ఆడాలి. సోలో గేమ్ ఆడితే ప్రతి గేమ్ ఓడిపోవడమే అంతే. గ్రూప్ గేమ్ అంటే కొంతమంది కలిసి ఆడాలి. అది ఎవరు కలుస్తారు ఎవరు ఆడతారు అనేది సో వాళ్ళ దేశం మీద ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రేరణ అనేది దోసేస్తారు. సో లాస్ట్కి మిగిలేదైతే మన విష్ణుప్రియ అండ్ నబీల్ వీళ్ళిద్దరూ అయితే నిలుస్తారు. ఇక్కడ నబీల్ని ఎందుకు సెలెక్ట్ చేశారనేది నాకైతే అర్థం కాదు. ఇక్కడ హౌస్ మేట్స్ డెసిషన్ ఇక్కడ కూడా రాంగ్. విష్ణుప్రియాని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ గేమ్లో నబీల్ పెర్ఫార్మెన్స్ అంటే నబీల్ మాట్లాడిన విధానం కానీ అంటే తన పాయింట్ డిఫెండ్ చేసుకోవడం కానీ తప్పుగా డిఫెండ్ చేసుకున్నాడు. అలాగే అసలు హౌస్ మేట్స్ అక్కడ రోహిణి మాత్రం అంటే రోహిణి కూడా ఎందుకు ఇచ్చిందిరా అంటే ఆ కృతజ్ఞత ఏది ఇంతకుముందు ఛాన్స్ ఇవ్వడం ఆ కృతజ్ఞతతో గ్రాటిట్యూడ్తో విష్ణుప్రియకి అయితే సపోర్ట్ చేసింది. ఇక్కడ 100% నేనైతే దానికి యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే నేను ముందుగా అనుకున్నా రోహిణి ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం సో తను కంప్లీట్గా లాస్ అయిపోద్ది అని చెప్పని అనుకున్నాను. అంటే లాస్ అయిపోద్ది ఇన్ ద సెన్స్ ఆడియన్స్ ముందు బ్యాడ్ అయిపోద్దని నా ఒపీనియన్. సో ఇక్కడ ఫైనల్గా అయితే నబీల్ అయితే గెలుస్తాడు. సో ఇక్కడ నాకు డెసిషన్ అయితే నచ్చలేదు. ఎందుకంటే అక్కడ ఆ పాయింట్ ఆఫ్ థింగ్లో ఆ గేమ్ అక్కడ గేమ్స్ వరకు తీసుకోవాలి. సో అక్కడ మన నబీల్ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదన్నమాట. ఇది నాకు అనిపించింది. ఫైనల్గా అయితే నబీల్ అయితే గెలిచాడు. ఆ ఓట్ అప్పీల్కి వెళ్ళి చెప్తారనమాట. చెప్పిన పాయింట్ సూపర్ అనిపించింది అనమాట. ఎక్కడి నుంచి చెప్పాడు ఎక్కడ వరకు మొత్తం చెప్పాడు. సో నైస్ అనిపించింది. ఇంకా అలాగే దీని తర్వాత ఇంకా గెస్ట్. సో గెస్ట్ వచ్చి వాళ్ళతో ఆడుకోవడం ఫన్ చేయడం. సో మన సంజయ్ ఓల్డ్ చెఫ్. సో మంచి చెఫ్ అయితే పంపించారు మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఆకలితో అంటే వాళ్ళు సరిగ్గా చేసుకోలేక చచ్చిపోతామని బిగ్ బాస్ దయతలిచి ఒక చీఫ్ అయితే లోపల పంపించి సో ఫన్ జనరేట్ చేసి హ్యాపీగా మంచి ఫుడ్ వండించి ఒక్కొక్కరు ఎట్టుంటే బాగా తినేసి అబ్బా ఈరోజు చాలా ఫుల్గా బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి ఈ విధంగా తూరి పడుకుంటున్నారు అనమాట. సో అది సూపర్ అనిపించింది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అంతకంటే పెద్ద మ్యాటర్ లేదు. సో ఇంక రోజు ఒక 10 minutesలో అయిపోద్ది వీడియో. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మీ ముందు వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.